జై జై మాదిగా గౌరవ శ్రీ మందా కృష్ణమల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గౌరవ శ్రీ మందా కృష్ణమల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటాయించాలి మాదిగలకు 2 మంత్రి పదవులు వెంటనే కేటాయించాలి. కేటాయించాలి మాదిగలకు 2 మంత్రి పదవులు వెంటనే కేటాయించాలి. నిలిపివేయాలి ఉద్యోగ నియామకాలు వెంటనే నిలిపివేయాలి. నిలిపివేయాలి ఉద్యోగ నియామకాలు వెంటనే నిలిపివేయాలి. జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి. ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన 30 సంవత్సరాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు మరి ఆయా రాష్ట్రాలకు పూర్తిస్థాయి హక్కులు కల్పించింది. హక్కులు కల్పించిన మరుక్షణాలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు కాకపోక ముందే నేను తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి పెట్టి నేను మాదిగల అభిమానాన్ని సురగొంటా అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయ్యా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 9-10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. కాబట్టి 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా నేనోడితోటి మాట్లాడిన మాటే ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు నేను ప్రకటన చేసినో ఆ ఉద్యోగాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసినాకనే ఉద్యోగాల ప్రకటన చేస్తా అని చెప్పి మాట్లాడినావు. కాబట్టి మాటలేమో కోటలు దాడుతున్నాయి, పనేమో మరి కింద నేలమట్టం అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో మాదిగలతోటేను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా అని చెప్పేసి మీ శక్తిని మీరే మాట్లాడారు. జడ్పీటీసీ మొదలుకుంటే ఎంపీ కాంచి మొదలుకుంటే ఇలా ముఖ్యమంత్రి వరకు మాదిగల చేతనే నేను ఎన్నిక కాబడ్డా. మాదిగలు నాకు అన్ని రకాలుగా సహసహకాలు అందించారు. ఇలా నా రాజకీయ జీవితానికి మాదిగలే మొదటి వరుసలు నిలబడాలని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంటే అన్ని ఉద్యోగాలలో మాదిగలకు అన్యాయం చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నీ పతనానికి మాదిగలే నాంది పలుకుతారని చెప్పి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మాదిగలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మాదిగ డిమాండ్ పరిశీలించాలని చెప్పి మహబూబాద్ జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ సారథ్యంలో గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు వర్గీకరణ చేయాలని దీక్ష చేస్తున్న ఈ దీక్షలో కూర్చున్న ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులందరికీ, అలాగే ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి పీరన్న గారికి, యాకూబ్ గారికి అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని. ఏబిసిడి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వర్గీకరణ చేయవలసిన అవసరం ఉన్నది. మరి భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే ఏబిసిడి గ్రూప్తోనే నా సామాజిక న్యాయం జరుగుతుంది. ఇక రాజకీయం పోతే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు కేవలం ఇప్పటికి కూడా సంవత్సరం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఓటర్లుగానే మిగిలిపోయారు తప్ప పల్లకే మోసారు తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ మరి సామాజిక న్యాయం చేయకుండా వాళ్ళకు మంత్రి పదవి ఉంటే ఎస్సీకి ఎస్సీ పదవి, గిరిజన ఉంటే గిరిజన పదవి తప్ప ఒక హోంశాఖ, ఒక ఆర్థిక శాఖ, ప్రధాన శాఖలు ఎప్పుడు కూడా ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా దళితులకు కానీ గిరిజనులకు కానీ సామాజిక న్యాయం కల్పించలేదు. అన్ని రంగాల్లో మరి రాజకీయ నాయకులు అండ పార్టీలకు అండ అంటే దళితులు గిరిజనులే. కానీ ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మమ్మల్ని వాడుకోవడం రాజకీయ పార్టీలు తప్ప మమ్మల్ని పదవి చేయకపోవడం అది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ దేశంలో అన్ని పార్టీలు కూడా అగ్రకులాల చేతిలో ఉన్నాయి. స్వతంత్రం వచ్చి బాపునోళ్ళు, రెడ్డోళ్ళు, వెల్మోళ్ళు, కమ్మోళ్ళు ఇలా ఈ దేశంలో వాళ్ళ శాతం ఒక 10% కూడా కాదు. వాళ్ళే దేశాన్ని వెళ్తాండి ఇప్పటి వరకు. దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అనేక చట్టాలు మరి హక్కులు కల్పించినా కానీ ఆ చట్టాలను హక్కులను ఇప్పుడు కూడా పాలకులు అమలు జరపడం లేదు. ఖచ్చితంగా అమలు జరిపితే ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఎప్పుడో బాగుపడు. ఎస్సీలకు ఉన్న 14% రిజర్వేషన్ ఈరోజు కూడా ఖచ్చితంగా అమలు జరపలేదు. ఇప్పటివరకు కూడా 7% అమలు జరిపింది. ఎస్టీలకు 6% ఉన్న రిజర్వేషన్ ఇప్పటికి కూడా కేవలం 2.5% అమలు జరపడం జరిపింది. మరి రాజ్యాంగపరమైన ఎస్సీ సప్లా నిధులు కూడా ఇప్పటికి కూడా వేలాది కోట్ల రూపాయలు మరి మంజూరు చేస్తే ఆ డబ్బులను కూడా వేరే డిపార్ట్మెంట్ కేటాయించి ఇలా దళిత గిరిజన వాడలు ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికి రోడ్లు లేని తండాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, దళిత వాడలు ఉన్నాయి.
మేము కోరేది ఏంటంటే ఈ దీక్షా శిబిరం తరఫున ఎస్సీలకు వర్గీకరణ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎస్సీలకు సంబంధించిన ఏ పథకాలు కానీ గిరిజనులకు దళితులకు చేరిన రోజే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఉంటుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముందు కూడా రాబోయే రోజుల్లో మా హక్కుల కోసం, మా చట్టాల అమలు కోసం మేము తప్పకుండా ఉద్యమాలు చేస్తాం, ఐక్య ఉద్యమాలు చేస్తామని కోరుతున్నాను.